మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనములు. కార్యక్రమానికి ఆహ్వానం తెలియజేస్తున్నాను. దేవుని సన్నిధిలో మీరందరూ బాగున్నారని భావిస్తున్నాను. జీవితంలో చిన్న చిన్న సమస్యలు, కొన్నిసార్లు పెద్దగా ఉండే సమస్యలు ఎదురవుతాయి. కొన్నిసార్లు మన తెలివి తక్కువతనం వలన సమస్యలు వస్తే, కొన్నిసార్లు పరుల వలన కొన్ని సమస్యలు సృష్టింపబడతాయి. జీవితంలో ఇవన్నీ భాగమే కదా. వీటన్నిటినీ సమర్థించుకుంటూ, సవరించుకుంటూ దేవుని సన్నిధిలో సమర్థులుగా కొనసాగవలసిన బాధ్యత మన అందరిపై ఉన్నది. అనవసరమైన సామాన్యమైన సంగతులను పెద్ద పెద్ద ప్రతిబంధకాలుగా భావించకుండాను వాటిని అధిగమించి ఆశీర్వాదాన్ని అనుగ్రహించే దేవునిగా సేవించటమే ప్రధాన అంశం. దేవుని సేవలో ఉన్న సేవకులైనా, నాయకులైనా, విశ్వాసులైనా ఎవరైనప్పటికీ మనందరము విశ్వాసులమే కనుక దానిని కాపాడుకుంటూ విఘ్నతతో వ్యవహరించటమే ప్రధాన అంశం. ఈరోజు భక్తుడైన పౌలు 1 తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయము 4వ వచనములో ప్రస్తావించబడిన ఓ మాటను నేను చదివి వినిపిస్తాను. సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము. ఎంత చక్కగా చెప్పాడో చూడండి. పౌలు తన భావాలను అద్భుతంగా వ్యక్తం చేయగలిగిన సమర్థుడు. అటు రచనల ద్వారా అయినా, ప్రసంగముల ద్వారానైనా, లేదా 2-3 వచ్చినప్పుడు వారికి ఉపదేశించటం అనే పద్ధతిని అనుసరించిన తన భావాలను సవరించుకుని దేవుని చిత్తమునకు లోబరుచుకుని ప్రజలు అర్థం చేసుకునే రీతిలో అద్భుతంగా బోధింపగలిగిన సమర్థుడు కదా. ఇక్కడ మనం గమనించినప్పుడు చెప్పిన మాట ఏమిటంటే, సువార్తను మాకు అప్పగించటానికి దేవుడు మాలోని యోగ్యతను కొంత చూచాడు. అందుకని దేవుని చేత మేము ఎంపిక చేయబడ్డాము. మనుషులను సంతోషపెట్టే బోధలు చేయకుండాను హృదయములను పరీక్షించి చూచే దేవుని సంతోషపెట్టే సేవలు మేము చేస్తున్నాము అన్నాడు. తెస్సలోనిక పట్టణములో ఉన్న విశ్వాసులను ఉద్దేశించి వ్రాస్తూ. ఇదెంతో వాస్తవం కదా. ఈ కాలమందున్న మీకైనా నాకైనా ఇదెంతో పరిశీలించుకోవలసిన అంశమే కదా. మనుషులను సంతోషపెట్టడానికి సహజంగా కొంతమంది ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే మనుషులు సంతోషపెడితే కదా వారికి ఏదైనా కాస్త వారి దగ్గర నుంచి యువతల వైపునున్న వారికి లభించేది. వారికి శుభం జరిగినా జరగకపోయినా శుభం జరుగుతుంది, దేవుడు మీకు తోడుగా ఉన్నాడు, అద్భుతాలు జరుగుతాయని వారిని తృప్తిపరచటానికి ఏదో ఒక పద్ధతిని ఆధ్యాత్మికంగా వినియోగించుకుని వారిని తమ వారిగా చేసుకునే అవకాశం కొంతమంది అనుసరిస్తున్నారు. ఇదొక పద్ధతి. దానికి లౌక్యమని, ప్రజలను గౌరవించి దేవుని సేవ చేయటమని, లేదా స్నేహం చేయటమని రకరకాలైనటువంటి పద్ధతులతో మన జీవితాలను కొనసాగిస్తున్నాం. అసలు మన అందరం గుర్తించవలసిన ఒక ప్రామాణికమైన సంగతి, ప్రాథమికమైన సంగతి ఏమిటంటే, హృదయములను పరీక్షించే దేవుని సన్నిధిలో దేవుని సేవకులైన, నాయకులైన, విశ్వాసులైన ఎవరైనప్పటికీ తమ భక్తి జీవితాలను కొనసాగించాలి. దీనికి మన అందరం సమ్మతించాలి కదా. మనుషులను సంతోషపెట్టే సేవలు నేను చేయకూడదు, మీరు కూడా చేయకూడదు. మనుషులకు దేవుని పద్ధతిలో దైవ సంబంధితమైన సేవలు జరిగించినప్పుడు సంతోషమే కలుగుతుంది. ఎక్కడో కొంతమంది ఉంటారు తేడాగా ఆలోచన చేసి వారు ఎప్పుడూ సంతోషంగా ఉండరు. అందరూ సంతోషంగా ఉంటే వారు దుఃఖపడతారు. అందరూ దుఃఖంగా ఉన్నప్పుడు వీరు బహుగా సంతోషించినట్లుగా వారి హావభావాల ద్వారా మనం గ్రహిస్తాం. వాళ్ళ మానసిక స్థితి ఏమిటో వాళ్ళకే తెలియాలి, మనకు పెద్దగా తెలియదు. ఎందుకు తెలియదు అంటే ఆ సంగతులపైన దృష్టిని సారించడానికి మనకు పెద్ద అవకాశం లేదు. ఇక్కడ మనందరం గమనించవలసింది, మీరు ప్రార్థనా మందిరానికి వెళ్ళినా, దైవ సేవకులు దేవుని వాక్యాన్ని బోధించినా, సంఘములను నిర్వహించినా, సభలు ఏర్పాటు చేసినా, ఏ కార్యక్రమము దేవుని పేర జరిగించినా దేవుని ఆలోచన చొప్పున నడుచుకోవటమే ప్రధాన అంశం. కానీ అక్కడున్న మనుషులను సంతోషపెట్టడానికి వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, వాళ్ళు ఏమైనా అభ్యంతర పడతారేమో కనుక మనం ఈ విధంగా కాకుండాను వాళ్ళను ప్రసన్నం చేసుకునే విధంగా దేవుని సంగతులను అందించాలని కోరుకోవటం ఏ దశలోనూ ఎవరికి మంచిది కాదు అనే సంగతిని మనం గుర్తించాలి. అలాగని దైవ సంబంధితమైన సంగతులను కఠినంగా బోధించమని నా భావన
కాదు, కానీ ఉన్న సంగతిని ఉన్నట్లుగా కొన్నిసార్లు వారికి కష్టమని అనిపించినప్పటికీ దేవుని వాక్యమును వాక్యముగానే బోధించాలి. ఉదాహరణకు మనము వైద్యుని దగ్గరకు వెళ్ళినప్పుడు కొన్నిసార్లు సామాన్యమైన అనారోగ్యాలైతే కొన్ని మందు బిళ్ళలు ఇచ్చి పంపించేస్తారు. కొన్నిసార్లు సూది మందు ద్వారా కాస్త స్వస్థతను కలిగించడానికి ప్రయత్నం చేస్తారు. మరి సూది మందు మనలోకి ఎక్కించినప్పుడు కొంచెం నొప్పిగా ఉంటుంది కదండి. నొప్పి లేకుండా సూది మందును స్వీకరించలేం కదా. వైద్యులు ఎంత నైపుణ్యంగా ఆ మందును మనలోనికి పంపించినప్పటికీ కొంత నొప్పి కలుగుతుంది, దానిని భరించాలి. అంతేగాని నాకు అన్నీ సులభంగా జరిగిపోవాలంటే ఎలా సాధ్యమవుతుంది? కొన్నిసార్లు వైద్యులు పరీక్షించి అనేక పరీక్షలు చేసి మీకు శస్త్రచికిత్స అవసరమవుతుంది అని చెప్పినప్పుడు చాలా సొమ్ములు మనం ఖర్చు చేసి వారు చెప్పినట్లుగా ఆ శస్త్రచికిత్స జరిగినప్పుడు ఆ తర్వాత కొంచెం నొప్పి కలుగుతుంది, బాధ కలుగుతుంది. నొప్పి కలిగిందని, మత్తు విడిపోయిన తర్వాత తీవ్రమైన నొప్పి కలిగిందని శస్త్రచికిత్స చేసిన వైద్యుని పట్టుకుని దుర్భాషలాడంగా ఆ వైద్యశాలను తక్కువ చేసి మాట్లాడం కదా. ఆ వైద్యులే మనలను చూడటానికి మరుసటి రోజో ఆ తర్వాత రోజో వచ్చినప్పుడు వారికి నమస్కరించి, నాకు ఆరోగ్యాన్ని ఇవ్వటానికి మంచి చికిత్స చేశారు, కొంచెం నొప్పిగా ఉంది అయినా పర్వాలేదని అభినందిస్తాం కదా. మనుషులను సంతోషపెట్టడం అంటే ఏంటి? ఎవరు వచ్చినప్పటికీ మీకు శుభం కలుగుతుంది, మీరు గొప్పవాళ్ళు అయిపోతారు, మీరు ఇల్లు కట్టుకుంటారు, మీరు వాహనాన్ని కొనుక్కుంటారు, మీకు సంతానం అద్భుతంగా కలుగుతుంది. మరి కొంతమంది కొన్ని సంగతులను చాలా విచిత్రంగా చెబుతారు. వారికి ఎప్పటికే ఇల్లు ఉంది, ఇంకొక ఇల్లు ఎందుకు? ఎప్పటికే వాహనం ఉన్నది, ఇంకొక వాహనం ఎందుకు? వాహనం కాదు, వాహనాలు ఉన్నాయి, ఇంకొక వాహనం ఎందుకు? ఎప్పటికే వారికి సంతానం ఉన్నది, ఇంకా సంతానం ఎందుకు? అక్కర్లేదు కదా. ఏదో ఒక రకంగా శుభవార్తం చెబితే ప్రయోజనం కలుగుతుందనే భావన ఏమిటో. మనుషులను సంతోషపెట్టే సేవలు, మనుషులను సంతోషపెట్టే ఉపన్యాసాలు, మనుషులను సంతోషపెట్టే కార్యక్రమాలు చేయనక్కర్లా. ఆధ్యాత్మిక కార్యక్రమాలు వచ్చిన ప్రజల మనస్సులను ఉల్లసింపజేసే విధంగా ఉండాలని అనుకోవటం సరి అయినది కాదేమో. వారి మనస్సులను ఉల్లసింపజేసే విధంగా దేవుని వాక్యాన్ని అందించాలి, పాటలు అందించాలి, అద్భుతమైన సంగతులను వివరించి చెప్పాలి. కానీ వాళ్ళు ఏదో కోరుకుంటున్నారు కనుక వాళ్ళు కోరుకున్న పద్ధతులను వేదిక పైన జరిగించి వారిని ఆకర్షించాలని అన్నిసార్లు అనుకోనక్కర్లేదు కదా. చిన్నపిల్లలు తెలుసో తెలియకో వారికి హాని కలిగించే వస్తువులను అడిగినప్పుడు తల్లిదండ్రులు నా బిడ్డ అడిగింది కదా అని ఇస్తారా? ఇవ్వరు కదా. సూదులు కానీ, దబ్బనాలు కానీ, చాకులు కానీ ఇలాంటి వాటిని చిన్నపిల్లలకు ఇవ్వము కదా. వారు అడిగినా ఇవ్వం కదా. ఇవ్వనప్పుడు వారు చాలా ఏడుస్తారు, కొన్నిసార్లు అలుగుతారు. అయినప్పటికీ నా బిడ్డ అలిగింది గనక ఈ సూదిని ఇస్తాను, ఈ దబ్బనాన్ని ఇస్తాను, ఈ కత్తిని ఇస్తాను అని ఇచ్చి వారిని సంతోషపెట్టాలని ఎవరు కోరుకోరు కదా. అలాగే దైవ సంబంధితమైన సంగతులను నేర్పించవలసి వచ్చినప్పుడు, ఉన్నమాట ఉన్నట్లుగా చెప్పవలసి వచ్చినప్పుడు కొన్నిసార్లు కొంత ఇబ్బందికరముగా అనిపించినప్పటికీ అది వాస్తవమా కాదా అని మనం పరిశీలించాలి కదా. బైబిల్ గ్రంథంలో ఉన్నదా లేదా, లేని మాట ఈయనేమైనా చెబుతున్నాడా అని పరిశీలన చేస్తే బైబిల్లో ఉన్న మాటను ఉన్నట్లుగా చెప్పినప్పుడు మీరైనా నేనైనా అంగీకరించక తప్పదు కదా. ఎంతసేపు నాకు దీవెన కలుగుతుంది, నేను చదవకపోయినా ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత లభిస్తుంది, నాకు ఏ విధమైనటువంటి అనుభవం లేకపోయినా ఉన్నతమైన ఉద్యోగం వస్తుంది, విదేశాలకు వెళతారు అనే ప్రవచనాలు, దర్శనాలు, ఉపదేశాలు, ఉపన్యాసాలు ఇవన్నీ అవసరమా? ఆలోచించండి ఒకసారి. ఇక్కడ పౌలు భక్తుడు చెప్పిన మాట, సువార్తను దేవుడు మాకు ఎందుకు అప్పగించాడు అంటే మేము యోగ్యులమని దేవుని చేత ఎంచబడ్డాం. ఈ సువార్తను ఉన్నది ఉన్నట్లుగా పౌలు, శీల, బర్నబా, తిమోతి, తీతు ఇలా కొంతమంది ఆయా సందర్భాలలో సేవలను అందించారు పౌలుతో కలిసి. విశ్వాసులు కూడా ఆయనకు సహకరించారు. ఎందుకు ఈ మాట చెబుతున్నాడంటే మేము యోగ్యులమని ఎంచి ఉన్నమాట ఉన్నట్లుగా ప్రజలకు అర్థమయ్యేటట్లుగా చెప్పగలమనే భావనను దేవుడు ఎప్పుడైతే గుర్తించాడో అందుకని మాకు అప్పగించాడు. మేము మనుషులను సంతోషపెట్టేవారము కాకుండాను దేవుని సంతోషపెట్టే సేవ చేస్తున్నాము అన్నాడు. ఇది కొంచెం కష్టంగా ఉంటుంది కదా.
ఎందుకంటే మనుషులను ప్రసన్నం చేసుకునే మాటలు చెబితే వాళ్ళు మనతో ఉంటారు, మనలను అనుసరిస్తారు, మన సంఘాలకు వస్తారు. అదే సమయంలో దేవుని మాటను ఉన్నది ఉన్నట్లుగా చెప్పినప్పుడు కొంతమందికి కష్టం కలుగుతుంది కదా. ఎందుకంటే మనందరికీ ఇలాంటి ఆలోచనే, నాకైనా మీకైనాను. మీరు వాక్యం బాగా చెప్పారండి అంటే సంతోషం సహజంగా నాకు కలుగుతుంది, మిమ్మల్ని అంటే మీకు కూడా కలుగుతుంది కదా. అలా కలగటం తప్పని కూడా నేను అనటం లేదు. కొన్నిసార్లు మనుషులుగా తెలిసి కానీ తెలియక కానీ కొన్ని పొరపాట్లు జరిగినప్పుడు వాటిని తోటివారు హెచ్చరించినప్పుడు సదవగాహనతోనే స్వీకరించాలి, కానీ మనం సర్వము గ్రహించిన వాళ్ళుగా భావించటానికి వీల్లేదు కదా. ఇక్కడ భక్తుడేం చెబుతున్నాడు? హృదయములను పరీక్షించే దేవుని సంతోషపెట్టే సేవలు మేము చేస్తాం, కానీ ప్రజలను సంతోషపెట్టే సేవలను మేము చెయ్యము. దేవుని సంతోషపెట్టే సేవ ప్రజలను కూడా సంతోషపెడుతుంది. దేవుని చిత్తములో జరిగే సేవలు ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటాయి, ఏ విధమైన హానిని కలిగించదు. ఇంకొక సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి, దేవుడే అప్పగించాడు ఈ సేవను, నేను కావాలని తీసుకోలేదు, దేవుడే నన్ను ఎంపిక చేశాడు. మరి దేవుడు నన్ను నమ్మి అప్పగించిన ఈ సేవను నా ఇష్టం వచ్చినట్లుగా నేను చేయకూడదు కదా. దేవుడు నమ్మి అప్పగించిన ఈ అవకాశాన్ని నాకు తోచినట్లుగా నా స్వప్రయోజనాన్ని ఆశించి విచిత్రమైన కార్యక్రమాలు విన్యాసాలు జరిగించకూడదు కదా. ఓ తెస్సలోనిక పట్టణములో ఉన్న సంఘ విశ్వాసులారా, మీరు ఆలోచించండి. మీలో ఉన్నతమైన భావాలు ఉన్నమాట నిజమే, కానీ అప్పుడప్పుడు కొంతమంది విచిత్రంగా వ్యవహరిస్తూ తామేదో సర్వము గ్రహించినట్లుగా భావిస్తున్నారు, కానీ వాస్తవాలు ఎప్పుడూ కూడా నిలిచి ఉంటాయి. కనుక ఈ భావాలను గ్రహించండి అని తన అంతరంగాన్ని అద్భుతంగా ఆవిష్కరించాడు. అందుకని దేవుని ప్రజలారా, మీరు ఏ సంఘానికి వెళ్ళినా, ఏ నాయకత్వములో కొనసాగుతూ ఉన్నప్పటికీ హృదయములను పరీక్షించే దేవుడు ఒకడు ఉన్నాడని, ఆ స్పృహ కలిగిన వారై దేవుని సంగతులను అంగీకరించి ఆ పద్ధతిలో ముందుకు సాగాలి. ఒకవేళ ఏదైనా సవరణ చేసుకోవలసి వస్తే ఎవరైనా బేషరతుగా సవరించుకోవాల్సిందే, సమర్థించుకునే అవకాశం లేదు కదా. ఇదే పద్ధతిని పౌలును తన అనుచరులు చక్కగా అనుసరించారు. ఇది చాలా ప్రాముఖ్యమైన సంగతి. ఇంకొక సందర్భములో గలతీ పట్టణములో ఉన్న సంఘమునకు ఉత్తరం రాస్తూ చెప్పిన మరో మాట ఏమిటంటే, గలతీ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనములో, ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొన చూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొన చూచుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? నేను ఇప్పటికీ మనుష్యులను సంతోషపెట్టు వాడనైతే క్రీస్తు దాసుడను కాకయే పోవుదును. చాలా చక్కగా చెప్పాడు. మీరు చదివినా మీకు అర్థమైపోతుందిగా. ఎందుకంటే గలతీ సంఘంలో విచిత్రమైనటువంటి మనుషులు ఉన్నారు. గలతీ సంఘంలో విచిత్రమైన మనుషులు, తెస్సలోనిక సంఘంలో విచిత్రమైన మనుషులు ఏమిటి? ఇప్పుడు మన సంఘాలలో లేరు. ఆ సంఘాలలో ఉన్న మనుషులు ఎవరో కాదు, అందులో మీరు నేను లేము, మనతో పాటు ఇంకా కొంతమంది ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క మనస్తత్వం కలిగిన వాళ్ళు. దేవుడిచ్చిన మనస్తత్వమే కానీ కొంతమంది పెడగా ఆలోచన చేయటం, ఎంతసేపు నేను 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 అనే తత్వంలో బ్రతికేయటం, అంతా నాకే కావాలి, దీవెనలన్నీ నాకే కావాలి, అవకాశాలన్నీ నాకే కావాలి, ఆర్థిక దీవెనలన్నీ నేనే పొందుకోవాలి, నా చుట్టూనే మనుషులు తిరగాలి, నా పేరు ప్రఖ్యాతులే బాగా పెరిగిపోవాలి, ఇలాంటి భావజాలం కలిగినటువంటి వాళ్ళు మీ ఊళ్ళో ఉన్నారు, మా ఊళ్ళో ఉన్నారు, మీ సంఘంలో ఉన్నారు, మా సంఘంలో ఉన్నారు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఎంత స్పష్టంగా చెబుతున్నాడండి. మనుషుల దయను సంపాదించుకొని చూచుచున్నానా అంటే, మనుషుల దయను సంపాదించుకోవాలని నేను అనుకోవటం లేదంటే దీని భావం ఏమిటంటే, వాళ్ళు కోరుకున్నట్లుగా వాళ్ళను సంతోషపెట్టే వాక్యాలు, దేవుని సేవలు చేయడం అన్నమాట. దేవుడేమనుకుంటున్నాడో దానిని ప్రజలకు అర్థమయ్యేటట్లుగా చెప్పి వారిని ప్రభువులో పెంచే సేవను పౌలు భక్తుడు జరిగిస్తాడు. కానీ వాళ్ళ దయను సంపాదించుకోవటం అంటే, వాళ్ళ చేత పౌలు చాలా గొప్పవాడండి అని అనిపించుకోవాలి అంటే వారికి ఇష్టమైన బోధలు చేసి వాళ్ళ దయను సంపాదించుకోవాలి. దయతో పాటు మిగిలినటువంటి ప్రయోజనాలు కూడా పొందుకునే అవకాశం కొద్దో గొప్ప ఉంటుంది కదా.
ఎవరెలా పోతే నాకేమిటండి, నాకెందుకండి, నాకు ప్రజలు కావాలండి, వచ్చిన ప్రజలను ఏ విధంగా నిలుపుకోవాలి అనే పద్ధతిని నేను అనుసరిస్తున్నాను అనే ఆలోచనతో సరిపెట్టుకోవటం సరి అయిన ధోరణి కాదు. దేవుని సంఘమునకు వచ్చిన ప్రజలను యేసు ప్రభు దగ్గరకు నడిపించే పద్ధతిని అనుసరించాలి. మన చుట్టూ తిప్పుకోవటం ప్రధానాంశం కాదు. ప్రభు దగ్గరకు నడిపించటానికి సంఘములోని ఉపదేశాలు ఎంతగానో ఉపయోగపడాలి. మనుషుల దయను సంపాదించుకోవాలని పౌలు ఎప్పుడూ అనుకోలేదు. కారణం ఏంటంటే పౌలు భక్తుడు ఉన్న సంగతిని ఉన్నట్లుగా ధైర్యంగా బోధించాడు. అంటే దాని అర్థం ప్రజలను గౌరవించలేదని కాదు, దేవుని వాక్యమును అంతకంటే ఎక్కువగా గౌరవించి ఆ మాటలను ప్రజలకు బోధించాడు. దేవుని ప్రజలారా, మనం నేర్చుకోవలసింది అదే. ప్రార్థనా మందిరానికి వెళ్ళి నేను గొప్ప అనుకోవటం ఏమిటండి? బయట మీ ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ మీ కుటుంబంలోనూ గొప్పవాళ్లే కదా. దేవుని మందిరంలోకి వెళ్ళి నేను గొప్ప అనుకునే విశ్వాసి ఏ స్థాయిలో ఆధ్యాత్మికతను కలిగి ఉన్నారు? గొప్పవాడు అనుకునేవాడు చిన్నవాడుగా ఉండాలని చెప్పాడు కదా. మొదటివాడు కడపటివాడు అవుతాడని చెప్పాడు కదా. మీలో ఎవరైనా గొప్పవారుగా ఉండాలని అనుకుంటే సేవలు అందించాలని ప్రభు చెప్పాడు కదా. అక్కడికి వెళ్ళిన తర్వాత సేవకులు మేం గొప్పవాళ్ళమని, విశ్వాసులు మేం గొప్పవాళ్ళమని, మా సంఘమే గొప్పదని, మా సంస్థే గొప్పదని అనుకుంటే ఇంకా ఆధ్యాత్మికంగా మౌలిక సూత్రాలను వాళ్ళు గ్రహించారా లేదా? అలాంటి వాళ్ళు నిస్సందేహంగా గ్రహించలేదు కదా. వాళ్ళు గొప్ప అయితే గొప్ప కావచ్చు, వాళ్ళతో పాటు చాలామంది గొప్పవాళ్ళు ఉన్నారు, గొప్ప బోధకులు ఉన్నారు, గొప్ప విశ్వాసులు ఉన్నారు, గొప్ప సంఘాలు ఉన్నాయి, గొప్ప సంస్థలు ఉన్నాయి కదా. ఆ సంగతి వీళ్ళకి తెలియనంత మాత్రాన ఎంతసేపు మేమే గొప్ప అనే భావనలో ఎవరున్నప్పటికీ, ఏ స్థాయిలో ఉన్నవారు ఉన్నప్పటికీ దైవ విరుద్ధమైన ఆలోచనకు పాల్పడుతున్నారనే సంగతిని గమనించాలి. అదేమిటండి, మేము గొప్పగా ప్రార్థన చేస్తున్నామని అనుకోవటం తప్పు అంటే, గొప్పగా ప్రార్థన చేస్తున్నామని అనుకోవటం తప్పు కాదు. మేమే గొప్ప, ఎవరో ప్రార్థన చేయటం లేదు, ఎవరో దేవుని చిత్తాన్ని అనుసరించి జీవించటం లేదని అనవసరమైన సంగతులతో విభేదించి అర్థం లేని వేషధారణతో కూడిన జీవితాలను జీవించటం దేవుని వాక్యానికి విరుద్ధం కాదా? ఎంతసేపు పైరూపాన్ని చూచి విచిత్రంగా భావించటం కూడా సరి అయినది కాదు కదా. అంటే తెల్లని వస్త్రాలు ధరించిన వాళ్ళందరూ పరిశుద్ధులు, నల్లని వస్త్రాలు ధరించిన వాళ్ళందరూ అపరిశుద్ధులనే భావనతోనే మన జీవితాలను కొనసాగించేద్దామా? నలుపును తెలుపును, వెలుగును చీకటిని సృష్టించినది దేవుడే కదా. ఈ సంగతులను కూడా మనం పరిశీలన చేయాలి. అనవసరమైన, అసందర్భమైన, వ్యర్థమైన సంగతులకు అధిక ప్రాధాన్యతనిస్తూ మేమే భక్తి చేస్తున్నామనే భావన కూడా సరి అయినది కాదు. అది దైవ విరుద్ధమైనటువంటిది. మనకంటే మించిన వారు, మనకంటే నాణ్యమైన భక్తి చేసేవారు, మనకంటే అవగాహన జ్ఞానము కలిగిన వారు చాలామంది ఉన్నారని నేను అనుకోవాలి, మీరు కూడా అనుకోవాలండి. అదే సమభావనలో నుంచి వచ్చే మాట. అలా కాకుండాను అనవసరమైన ఆలోచనలలోకి మనం వెళ్ళనక్కర్లేదు. ఇక్కడ భక్తుడు చెప్పిన మాట, నేను మనుషులను సంతోషపెట్టాలనుకుంటున్నానా, మనుషుల దయను సంపాదించుకోవాలని అనుకుంటున్నానా? అది ఎన్నటికీ కాదు. ఒకవేళ అలాగైనట్లయితే నేను దేవుని సేవకుడను కాకపోవుదును కదా. ఎంత ధైర్యంగా చెప్పాడండి. దేవుని మాటలను బోధించటానికి ధైర్యము, వివేకము, స్పష్టత ఎంతో అవసరము, లేఖన పరిజ్ఞానము కూడా ఎంతో ఎంతో అవసరం. పౌలు భక్తుడు వాటన్నిటినీ సాధించి దేవుని సంతోషపెట్టే సేవను సుమారు 30 సంవత్సరాలు జరిగించాడు. ఎంత అద్భుతం అండి. ఆయన వెనక గుంపులు గుంపులుగా ప్రజలేమీ రాలేదు, గుంపుల కొద్దీ శిష్యులు కూడా ఏమీ లేరు. ఎందుకంటే పౌలు వేగానికి తట్టుకోగలిగినటువంటి శిష్యుల సంఖ్య కూడా చాలా తక్కువ కదా. ఎవరొచ్చినా ఎవరు రాకపోయినా దేవుడు పిలిచిన పిలుపునకు లోబడి అత్యద్భుతముగా తన సేవలను కొనసాగించి దేవుని సంతోషపెట్టే అద్భుతమైన సేవలను జరిగించాడు. అందుకని దేవుని ప్రజలారా, దేవుని సంతోషపెట్టే భక్తి చేయండి. వాళ్ళనే వీళ్ళనే సంతోషపెట్టడానికి ఉన్నవి లేనివి చెప్పుకుంటూ పోతూ అదో రకమైన ఆధ్యాత్మిక కాలక్షేపం చేయనక్కర్లేదు. దేవుడిచ్చిన సమయంలో, ఆరాధన సమయాల్లో కానీ, బహిరంగ సమావేశాలలో కానీ సమయాన్ని గుర్తించి, సమయం యొక్క విలువను గుర్తించి దేవుని మాటలను స్పష్టంగా సూటిగా చెప్పగలిగినటువంటి వాళ్లకు అవకాశాలు ఇవ్వాలి.
తద్వారా ప్రజల జీవితాలను అద్భుతంగా సస్యశ్యామలం చెయ్యాలి. అదే ఆధ్యాత్మికంగా సిరులు పండించి వారి జీవితాలలో అత్యద్భుతమైన దేవుని కాంతులను ప్రసరింపచేయాలి. అదే పద్ధతిని పౌలు భక్తుడు అనుసరించాడు. మనుషులను సంతోషపెట్టే భక్తిని, సంఘములలో ఉన్న కొంతమందిని సంతోషపెట్టడానికి అర్హత లేకపోయిన అవకాశాలను కల్పించటం, ఇలాంటి వాటిని మనం పునఃపరిశీలన చేసుకోవటం చాలా ప్రాముఖ్యం. 1 దినవృత్తాంతములు 29వ అధ్యాయము 17వ వచనములో దావీదు భక్తుడు ఈ విధంగా చెప్పాడు. నా దేవా, నీవు హృదయ పరిశోధన చేయుచు యథార్థవంతుల యందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. నేనైతే యథార్థ హృదయము గలవాడనై ఇవి అన్నీయు మనఃపూర్వకముగా ఇచ్చియున్నాను. ఇప్పుడు ఇక్కడ నుండు నీ జనులను నీకు మనఃపూర్వకముగా ఇచ్చుట చూచి సంతోషించుచున్నాను. అంటే దాదాపు దావీదు చర్మదశలో ఉన్నప్పుడు తాను కట్టాలనుకున్న ప్రార్థనా మందిరాన్ని కట్టే అవకాశం లేనప్పుడు తన కుమారుడైన సొలొమోను దానిని కట్టబోతున్నాడనే సంగతిని దేవుని ద్వారా తెలుసుకుని తాను దేవుని మందిరమునకు సమకూర్చవలసిన వస్తువులనన్నిటినీ సమకూర్చి ఇతరులను ప్రేరేపించి వారు కూడా దేవుని మందిరమునకు సమకూర్చవలసిన వాటిని తీసుకుని వచ్చిన సందర్భములో దావీదు చెప్పినటువంటి మాట, నీవు హృదయమును పరిశోధన చేయుచు యథార్థవంతుల యందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. నేనైతే యథార్థ హృదయము కలిగిన వాడనై వీటన్నిటినీ సిద్ధం చేశాను, ప్రజలను కూడా సిద్ధం చేయించాను. వారు ఇవ్వగలిగిన వాటిని తీసుకొచ్చారు నీ మందిర నిర్మాణము నిమిత్తమై. అయితే ఇక్కడ మనం గమనించవలసిన సందర్భం, యథార్థ హృదయుల పట్ల నీకు ఇష్టం ఉన్నదనే సంగతి నాకు తెలుసు, నేను కూడా అదే పద్ధతిలో ఉన్నానని దావీదు చెప్పాడు. దేవుని దీవెనలు పొందటానికండి మన జీవన విధానములో చేసుకోవలసిన మార్పులు ఎంతో అవసరం. కల్మషము లేని మనస్సుతో దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ప్రార్థిస్తే ఆ ప్రార్థనకు ఫలింపు వస్తుంది. అసలు మనం చేయవలసిన వాటిని చేయకుండా అందరినీ ప్రార్థనలు కోరినందున పెద్ద ప్రయోజనం లేదు. కానీ మనలో రావలసిన మార్పును మనం తెచ్చుకోవలసిన ఆవశ్యకత ఉన్నది కదా. ఈ సంగతిని గుర్తించి దేవుని సంతోషపెట్టేవారుగా భక్తుడైన పౌలు ఏ విధంగా దేవుని చిత్తమును నెరవేర్చి దేవుని సేవలను జరిగించి ప్రజల జీవితాలను స్పృశించాడో అదే పద్ధతిని దేవుని సేవకులు, విశ్వాసులు అందరూ పాటించి దేవునిలో గొప్ప దీవెనలను పొందుకోవాలి. అనగా స్వస్థతను పొందుకోవాలి, సమాధానాన్ని పొందుకోవాలి, ఆర్థిక దీవెనలు, ఆరోగ్య దీవెనలు పొందుకుంటూ దేవుని చిత్తమును గుర్తించిన వారమై మన చిత్తమును సవరించుకుని మన జీవితాలను ప్రభువుకు సమర్పించుకుని ముందుకు సాగిన రోజున అద్భుతాలు జరుగుతాయి. అలాంటి గొప్ప దీవెనలను మనందరం పొందుకుంటూ ప్రభువులో మరింతగా ముందుకు సాగాలని కోరుతూ ఈయన మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను బహుగా దీవించునుగాక. ఆమెన్.